Hello and hi friends, I welcome all of you to the KRISHNA'S tutorials YouTube channel. If you are not subscribed to this channel, please make sure to do subscribe and click the bell icon so that you will never miss any other important updates from this channel. సో ఫ్రెండ్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు రద్దు అనే ఆర్టికల్ పబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది కేంద్ర మంత్రి చేసినటువంటి ప్రకటనతో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ కరోనా కేసుల నేపథ్యంలో దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు చివరి సంవత్సరం విద్యార్థులకు జూలైలో జరగవలసిన పరీక్షలను రద్దు చేసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ తాజాగా మనం చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలోనైనా కరోనా వైరస్ కేసెస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ మరి అదేవిధంగా పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్‌ని కూడా క్యాన్సల్ చేసి విద్యార్థులను ప్రమోట్ చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మనకు సంకేతాలు కనిపిస్తున్నాయి. దాని గురించి కూడా ఈ వీడియో ఎండింగ్‌లో నేను మాట్లాడతాను. సో, వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్ అదేవిధంగా తెలంగాణలో కూడా డిగ్రీ అండ్ పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సల్ అయిపోయి విద్యార్థులు ప్రమోట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఎందుకనంటే అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేయమని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సిఫారసు చేశాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్రెడీ సమ్ స్టేట్స్ ఉత్తర్వులైతే జారీ చేశాయి. కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ చేసిన ప్రకటనతో విద్యా సంవత్సరం ప్రారంభంలో జాప్యం తప్పదనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో చేసిన మార్గదర్శకాలను పునఃసమీక్షించాలని ఆయన యూజీసీకి సూచించారు. యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్‌కి మినిస్టర్ అయితే సూచించడం జరిగింది. అయితే యూజీసీ మనకి ఇదివరకే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో కొన్ని పాయింట్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభానికి సంబంధించి చివరిసారిగా యూజీసీ ఏప్రిల్ 29న మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సో ఫ్రెండ్స్ ఆ మార్గదర్శకాల్లో ఏమేమి ఉన్నాయి అనంటే ఇప్పటికే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదువుతున్న వారికి ఆగస్టు 1 నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకి సెప్టెంబర్ 1 నుంచి తరగతులు నిర్వహించుకోవచ్చని యూజీసీ పేర్కొంది. దీని ప్రకారం ఉన్నత విద్యా మండలి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ద్వితీయ, తృతీయ, చివరి సంవత్సరం తరగతులు ఆగస్టు 15 నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని భావించింది. సో ఫ్రెండ్స్ ఈ తరుణంలో కేంద్ర మంత్రి ప్రకటనతో మళ్ళీ జాప్యం జరగవచ్చని విద్యాశాఖలో చర్చ ప్రారంభమైంది. సో ఫ్రెండ్స్ ఇది మరి చూడాలి తెలంగాణలో ఏ విధంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగా ఉంటుందనేది. మరి ఇది ఇలా ఉంచినట్లయితే బడుల పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకోలేదు మంత్రి సబిత. సో ఫ్రెండ్స్ షార్ట్‌గా చెప్పేసాను. కేంద్రం ఆగస్టు 1 నుంచి పాఠశాలలు ప్రారంభించుకోవచ్చని అనుమతి అయితే ఇచ్చింది. కాకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ఇంకా చర్చలు ప్రారంభం కాలేదు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి నిర్ణయానికైతే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్ యూజీ, పీజీ పరీక్షలు పై సీఎందే తుది నిర్ణయం సురేష్. సో ఫ్రెండ్స్ లాస్ట్ 2 డేస్ నుంచి చెప్పుకుంటున్నట్టుగానే డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. యూజీ, పీజీ ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సల్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాకపోతే ఏంటి అనంటే ఇంకా అఫీషియల్‌గా డిసిషన్ తీసుకోవాల్సింది సీఎం అని సురేష్ చెప్తున్నారనమాట మంత్రి. ఆయన ఏం చెప్తున్నారంటే నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సురేష్ చెప్పారు. అంటే ఏంటి అనంటే యూజీ, పీజీ పరీక్షలు నిర్వహించాలా వద్దా అని అయితే వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్‌లో డిస్కషన్ చేశారు. కాకపోతే పరీక్షలు రద్దు చేయాలని ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదని బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై వీసీల సూచనలు తీసుకున్నామని, వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సో ఫ్రెండ్స్ ఇది మరి మొత్తానికి పరీక్షలు ఉంటాయా, ఉండవా అని విద్యార్థుల్లో ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఫ్రెండ్స్ మరి దీని మీద మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేసి వారికి కూడా ఇన్ఫర్మేషన్‌ని చేరవేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.